శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాదికి సంబంధించినటువంటి ద్వాదశ రాశుల ఫలితములను ఈరోజు మొదలుపెట్టి 12 వీడియోలుగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యొక్క రాశి ఫలితములలో భాగంగా ఆ యొక్క రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలగడం కోసము ఉగాది రోజు ఆచరించవలసినటువంటి ఒక చిన్న పరిహారాన్ని, సంవత్సరం మొత్తము చేయవలసినటువంటి పరిహారాలను కూడా మనం చివరిలో చెబుతాము. కాబట్టి శ్రద్ధగా వీడియో పూర్తిగా చూడండి. మీ యొక్క రాశి ఫలితములను తెలుసుకోండి. ఇది సంవత్సరం మొత్తం కూడా వర్తిస్తాయి. ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు చూసుకొని దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. చక్కగా మీ యొక్క సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని హాయిగా మీ యొక్క జీవితాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. దానికోసమే మనకు ఈ యొక్క రాశి ఫలితాలను పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఇక ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలను మనం మొదటగా పరిశీలన చేసినట్లయితే, అశ్విని నక్షత్రంలో, భరణి నక్షత్రంలో, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో మీరు జన్మించినట్లయితే మీరు మేషరాశిలో జన్మించినట్లు. అలా కాకుండా చూ, చే, చో, లా లేదా లీ, లు, లే, లో లేదా ఆ అనేటువంటి అక్షరములతో మీ పేరు ప్రారంభమైతే మీది మేషరాశి అని మీరు గమనించవలసి ఉంటుంది. ఈ మేషరాశి వారికి గురువు ప్రధానంగా 2, 3, 4 3 స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కువగా 2వ స్థానంలోను, 4వ స్థానంలోను సంచారం చేస్తూ ఉన్నాడు. తద్వారా మీకు ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి యోగం ఈ సంవత్సరం కలిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కూడా గొప్ప వృద్ధిని మీరు చూడబోతున్నారు. కుటుంబ సౌఖ్యం కల్పిస్తున్నది. స్థిరాస్తులు వృద్ధి చేసుకోగలుగుతారు. ఇల్లు కట్టుకోగలుగుతారు. ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా నేను చేయలేకపోయాను ఇన్ని సంవత్సరాలు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు చేయగలుగుతారు గురువు యొక్క అనుగ్రహం వలన. ఈ గురువు అనుగ్రహం వలన మిగతా గ్రహాలు ఇబ్బంది పెట్టినా కూడా మీరు చక్కగా మీ యొక్క జీవితాన్ని సంవత్సరం ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. ఒక్క నవంబర్ నెలలో మాత్రమే కాస్త గురుగ్రహం బలహీనంగా ఉంటూ ఉన్నది కాబట్టి ఆ ఒక్క నెల కాస్త జాగ్రత్తగా ఉండండి. మొత్తం 11 నెలలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక శనైశ్చర భగవానుడు ఈ సంవత్సరం ద్వాదశంలోను, ఏకాదశంలోను సంచరిస్తూ ఉన్నాడు. ఏలినాడు శని ప్రభావం అనేది ప్రారంభం అవ్వబోతూ ఉన్నది. ఈ శని భగవానుడు ద్వాదశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉండడం వలన మీకు అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా మీరు అద్భుతమైన స్థితిలో ఉంటారు గురు భగవానుడి వల్ల. కానీ ఈ శని భగవానుడి వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కాస్త అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇతరులమైనటువంటి పనులన్నీ కూడా మీ నెత్తిన పడతాయి. దానివల్ల మీకు రూపాయి కూడా లాభం వచ్చేటువంటి అవకాశం ఉండదు. నష్టపోతారు కూడా. కాబట్టి జాగ్రత్తగా మీరు పనులు చేసుకుంటూ ఉండడం అనేది ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక రాహువు మరియు కేతువు. రాహువు 12 మరియు 11 స్థానాలలోను, కేతువు 6 మరియు 5 స్థానాలలోనూ ఎక్కువగా సంచారం చేస్తున్నారు. మే వరకు 12వ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు ఉంటారు. ఆ తర్వాత 11వ స్థానంలో రాహు, 5వ స్థానంలో కేతు ఉంటారు. 11లో ఏ గ్రహం ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి రాహువు అనేది మీకు మంచి శుభగ్రహాన్ని, శుభ ఫలితాలను ఇస్తుంది. కేతువు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. చిన్న చిన్న ఆటంకాలను సృష్టించినా కూడా మానసికంగా కొంచెం ఆలోచన విధానంలో చిన్న చిన్న ఆటంకాలు సృష్టించినా కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మీకు ఈ సంవత్సరం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని భగవానుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు కానీ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్న చోటికి బదిలీలు అవుతారు. ప్రమోషన్లు వస్తాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి అనుకున్నంత గ్రోత్ అనేది కనపడటం లేదు. నా సూచన ఏమిటంటే మీరు ఉన్న ఉద్యోగంలో ఉండటము ఉత్తమము. అనవసర ప్రయత్నాలు చేసి వేరే ఉద్యోగానికి మారకండి. అంటే సహజంగా మార్పులు జరిగితే అది వేరు కానీ మీరు ప్రయత్నపూర్వకంగా కంపెనీలో మార్చేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సహజంగానే మారేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది కాబట్టి మీరు సొంతంగా ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇక విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చండి. జ్ఞాపక శక్తి బాగా వృద్ధి చెందుతుంది. మీరు అనుకున్నటువంటి సీటు పొందుతారు. గొప్ప ఫలితాలను పొందుతారు విద్యలో. కాబట్టి మీకు మంచి కాలం అని చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు కూడా పండుతాయి. కానీ పండ్ల తోటలు వేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కౌలు రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేసుకుంటారు కదా, తమ భూమిని తాము చేసుకుంటారు కదా, వారికైతే రెట్టింపు లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఎందుకంటే శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు, గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అద్భుత ఫలితాలు వస్తాయి. ఇక రాజకీయ నాయకులకు శని భగవానుడు మంచి అనుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మీకు పదవులు వస్తాయండి ఈసారి. కానీ ఖర్చు ఎక్కువగా పెట్టాలి. ఇక కళాకారులకు, టీవీ రంగంలో ఉన్న వారికి, ఇతరత్ర కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చండి. ఎందుకంటే ఏకాదశంలో రాహువు సంచారము. రాహువు కళలకు సంబంధించి గొప్ప గ్రోత్‌నిస్తాడండి.
కాబట్టి మీరు జీవితంలో చూడనటువంటి హైట్స్‌ని, విజయాలను మీరు ఈ యొక్క సంవత్సరంలో చూస్తారు. కళాకారులకు అద్భుతమైనటువంటి కాలము అని మనం చెప్పవచ్చు. స్త్రీ పురుషులందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కాస్త అలసట, అనవసరమైనటువంటి ఖర్చులు, ఇతరుల యొక్క పనులన్నీ కూడా వచ్చి మీ మీద పడడము అనేటువంటి ఒక్క ఇబ్బంది తప్ప మొత్తంగా మేషరాశి వారికి మంచి ఫలితాలు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్న అన్ని పనులు కూడా చక్కగా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. వారు చేసినటువంటి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు కాబట్టి బంగారం, వెండి వ్యాపారాలు చేసేవారు తప్ప మిగతా వారంతా కూడా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళడము, గణపతికి గరికెన సమర్పించడము, ఉగాది రోజు కులదేవతను అర్చించడము, వీలైతే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దానికి సహాయం చేయడం, ఏదైనా చేయడం చేసినట్లయితే సమస్త గ్రహ దోషాలు గోచార రీత్యా వచ్చేవి, జాతక రీత్యా వచ్చేవి అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి చేసేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఆంజనేయ స్వామి ఆరాధన మాత్రం అస్సలు వదలకండి. 7.5 సంవత్సరాల ఏలినాడు శని అనేది ప్రారంభమవుతూ ఉన్నది. కాబట్టి ఆ ఇబ్బందులు అనేవి తట్టుకోవాలి అంటే మీరు హనుమద్ ఆరాధన అనేది వదలకుండా చేస్తే ఎంత చేస్తే అంత మంచిదని మనం సూచించవచ్చు. వృషభ రాశి వారి యొక్క ఫలితములతో తదుపరి వీడియోలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.